అండ్ ఇంకొక మాటలు ఈరోజు ఎంత విచిత్రంగా అనిపిస్తున్నాయి అంటే వినాలంటే కూడా చెవులకు విరక్తి పుడుతుంది. ఈ అమ్మాయి అఘోరి మాట్లాడుకున్న మాటలు, శ్రీవర్షిని అండ్ అఘోరి. మళ్ళీ పెళ్లి చేసుకుందాం, ఘనంగా చేసుకుందాం పెళ్ళి అని చెప్పేసి ఆమె అఘోరి అంటుంది, ఈమె అంటుంది పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. ఏం పెళ్లి చేసుకుంటారు నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటారా? మరి మీరు అనుకున్నదేంటి? సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకున్నారు, పెళ్లి చేసుకొని సంసారాలు చేస్తారా? ఏంటి అసలు? ఏమన్నా ఇది ప్రకృతికి విరుద్ధం అని చెప్పేసి మీకు అనిపిస్తలేదా? అఘోరి శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నా నేను సూటిగా. ఏమిరా అంటే హిందూ ధర్మం అనే కాదు, ఏదైనా సరే, హిందూ ధర్మమే అనుకో, క్రిస్టియన్స్లోననుకో, ముస్లిమ్స్లోననుకో, ఏ గ్రంథంలోనైనా ఇలాంటి రిలేషన్స్ ఎక్కడైనా ఉంటే చూపించు. నువ్వు ప్రకృతికి విరుద్ధమైన ఈ యొక్క రిలేషన్ ఏ గ్రంథంలోనైనా ఉందా చూపించు. సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు అంటావు కదా, అదే సనాతన ధర్మం, అదే మీ హిందూ గ్రంథాలలో ఎక్కడుంది ఇది అని చెప్పేసి నువ్వు చూపించాలి. నువ్వు ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే నువ్వు మహామేధావి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది ఎక్కడుంది ఏంటి పాయింట్ అని చెప్పేసి మీ ధర్మంలో కానీ ఎక్కడ కానీ ఒక ఆడోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉండాలి అనేది ఎక్కడుందో మీ ధర్మంలో నువ్వు చూపించు. నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, చూపించు.